ఈ నెల 25వ తేదీ మంగళవారం పుట్టపర్తిలో ఏదైతే టిడ్కో ఇండ్లు అదేవిధంగా జగనన్న కాలనీలు సమస్యలపైన ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము టిడ్కో ఇండ్లు నిర్మించింది, ఈరోజు అవి చాలా శ్మశాన కన్నా చాలా అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ, జిల్లా మొత్తంగా చూసుకున్నప్పటికీ టిడ్కో ఇళ్లపైన ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నదనేది అర్థం చేసుకోవచ్చు. గతంలో చూసుకున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చింది, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అని అయితే చెప్పడమే వాళ్ళకి జరిగింది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇంతవరకు పేదలకు ఇచ్చిన పాపాలను ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలపైన టిడ్కో ఇండ్లు, జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలపైన, ఇలాంటి సమస్యలపైన పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయం దగ్గర 25వ తేదీ ధర్నా కార్యక్రమిస్తున్నాం. కదిరిపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ, అదేవిధంగా పార్టీ కార్మికులు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారం 25వ తేదీ కలెక్టరేట్ పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి కదిరి పట్టణ ప్రజల్ని కోరుతాను. ప్రధానంగా ఈ ధర్నాలో ఎక్కడైతే టిడ్కో ఇళ్లను గత తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రారంభించి మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో ఆపేసి అసంపూర్తిగా నిలిపేశారో ఆ టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఒకటి. అలాగే జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పన చేయకుండా అవి కూడా అరాకొరగా నిలిచిపోయినటువంటి జగనన్న కాలనీల్లో నెలకొన్న సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి పని దినాలు పెంచాలి, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి కూలి డబ్బులు ఇవ్వాలని చెప్పి, అలాగే రైతులకు సంబంధించి వాళ్ళకు ఇస్తామన్నటువంటి పెట్టుబడులు కానీ లేదా ఏదైనా వాళ్ళకి రావాల్సిన స్కీములు కానీ ఇవన్నీ కూడా వెంటనే ఈ జిల్లాలో అప్లై చేయాలి, అందరికీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితుల శ్మశాన వాటికలు, ఎక్కడైతే ఈ జిల్లాలో దళిత కాలనీలు, ఊర్లు, గ్రామాలు ఉన్నాయో అక్కడ వారికి ప్రత్యేకంగా శ్మశాన వాటికలు కేటాయించాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రజా సమస్యల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ముందు ఉంచడానికి, అలాగే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు మాట్లాడటం లేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డదుపు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే గ్యాస్, డీజిల్, ప్రత్యేకించి కరెంటు ఛార్జీలు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం పడింది. దాంతోపాటు స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మన కదిరిపట్నంలో కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకి అలాగే వాణిజ్య సముదాయాలకి ఇప్పుడు మళ్ళీ ఇళ్లకు కూడా పెడతామని అంటా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ రకంగా ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు వేసే భారానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే కదిరిపట్నంలో కూడా టిడ్కో ఇళ్లు గత తెలుగుదేశం ఉన్నప్పుడు, అంటే పోయిన జగన్ ప్రభుత్వం కాకముందు తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రారంభించారు. కదిరిపట్నంలో దాదాపు 2,000 మందికి పైగా టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించారు. లబ్ధార్లో వాటాగా ఉన్నటువంటి ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో G+ నుంచి G3 వరకు ఏదైతే కేటగిరీస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాని ప్రకారం ఆ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్కి ఒకే డబ్బు, డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇంకో డబ్బు అని ఏదైతే లబ్ధార్ను వాటా నిర్ణయించారో ఆ వాటా ప్రకారం ఈరోజు కదిరిపట్నంలో వందలాది మంది 25,000 రూపాయలు, 50,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 8 ఏళ్ల కాలంలో పూర్తయినంత టిడ్కో ఇల్లు ఇలా ఈకపోగా ఇప్పుడు బ్యాంకు నుంచి లబ్ధాల పైన ప్రజలు చేస్తా ఉన్నారు. ఈఎంఐలు కట్టండి, మీకు లోన్ ఇచ్చామని చెప్పి. అందుకనే జగనన్న ప్రభుత్వం ఆ పని చేయలేదు కాబట్టి, టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధానికి ఇవ్వలేదు కాబట్టి, కనీసం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయినా మీరే ప్రారంభించే పథకం కాబట్టి తక్షణమే కదిరిలో గట్ల దగ్గర ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధానికి ఇవ్వాలని చెప్పి, అలాగే ఎక్కడైతే జగనన్న కాలనీలో మౌలిక సౌకర్యాలు లేవో అవి తక్షణమే ఏర్పాటు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో కదిరిపట్నంలో ఉన్నటువంటి టిడ్కో లబ్ధిదారులని జగనన్న కాలనీ లబ్ధాన్ని కలుసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.